కనీస సౌకర్యాలకు ప్రజలు నోచుకోలేక అభివృద్ధి పేరుతో ఆమెడు దూరం ఆగిపోవడం జరిగింది. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ అధికారులను, అయ్యా గ్రేడ్ 1 మున్సిపాలిటీలో ఇవ్వాల్సినటువంటి నిధులు, అదేవిధంగా 14 ఫైనాన్స్ 15 ఫైనాన్స్తో పాటు మున్సిపాలిటీకి చెల్లిస్తున్నటువంటి కోట్లాది రూపాయల గుత్తలు ఇవాళ ఏ రూపంలో బయటికి పోతున్నాయి. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేక ప్రజలు నోచుకోవడం లేదా, కనీసం వాళ్ళు పట్టణానికి దూరంగా అడవిలో నివసిస్తున్నారని చెప్పి ఇవాళ మున్సిపల్ అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ గుత్తలు కడుతున్నటువంటి డబ్బులను ఎందుకు వృధా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటిగా లైట్లు వేసి రూప్ లైట్లు వేసి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో కూడా ఆ వైసీపీ కలర్ లైట్లు వేసి 5 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 5 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వ కలర్ సంబంధించిన లైట్లు వేయడం జరిగింది. ఈ లైట్లు వేసినంత మాత్రాన ఎమ్మెల్యేలు పట్టణం అభివృద్ధి చెందుతుందా అని ఇవాళ మున్సిపల్ అధికారులు అడుగుతున్నాం. అదే సందర్భంగా ఇవాళ ఏదో 10 చెట్లు 15 చెట్లు నాటి ఇవాళ ఎమ్మెల్యేలు అభివృద్ధి చెందిందని